హాయ్ ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. సో ఇక్కడ ఒక గమ్మత్తైన విషయం. ఏంటి ఊరా ఏరుతున్నావు? ఎదురా అడవి జంటాక ఎందుకు అది? ఉండరా ఒక నిమిషం, సౌండ్ ఉంది. ఇప్పుడు చెప్పు. టీయా? ఆకుతోనా? ఏమంటారు? అడవి ఎవరు చెప్పినారు నీకు? వెరీ గుడ్ రా. దీని ఇత్తనాలు కూడా మంచివిరా. దీన్ని అతిబల అని కూడా అంటారు. ఇత్తనాలు కూడా మంచిది. అట్లా కాదు, బాగా నల్లగా ఉంటాయి అవి. బాగా మంచి నాలెడ్జ్ ఉంటాయి పిల్లోనికి. ఇవి ఆ సీడ్స్ అతిబల్ల అంటారు అనమాట. అవి ఆ సీడ్స్ చాలా మంచిది. అది దాని ఆకు కూడా చాలా మంచిది. మళ్ళీ ఇంకొకటి కూడా పేరు దీనికి, బెల్లపాక అని కూడా అంటారు. చూడ సార్ కూడా చెప్తున్నాడు. ఏం సార్? అవును. అదే ఈ పిల్లడు పోతుంటే ఏం అమ్ముతారు. అవును అమ్ముతారు. అవును 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 సార్, కరెక్ట్. ఇవి ఏం లే, ఈ సీడ్స్ ఉన్నాయి కదా, అద్ద కొంచెం బ్లాక్ ఉండేది తీసుకో చెప్తా. అక్కడ బ్లాక్ ఉంది చూడు కొంచెం అట్లా. అది ఇప్పుడు దాన్ని ఇట్లా అనేసేయి. నీకు చెట్టుకున్న ఎంగిట్లో కూడా అమ్ముతారు ఇవి. అవి వచ్చిందే అద్దు అది. అవి వాటర్లోకి వేసుకొని, లేదంటే దీన్ని పొడి కొట్టుకొని అయినా కానీ తాగచ్చు. దీని ఆకు కూడా చాలా మంచిది. పంచగట్టామన్నమాట మనం ఈరోజు. ఈ స్వీట్, ఈ ప్రసాదం మనం ఆల్రెడీ చేసి చూపించినాము, మన వీడియోస్లో ఉన్నాయి. ఒకవేళ ఎవరికైనా కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో దాని లింక్ యాడ్ చేస్తాను, మీరు కావాలనుకున్న వాళ్ళు చూడొచ్చు. దేవుడు పెట్టేది అట్లా పోతుంది కదా నాకు ఆటోమేటిక్గా. అట్లా చూస్తాం. జేమ్స్, మేము ఇంకా ఇంటికాడ బయలుదేరినాం. లేదు, వచ్చినాంలే, ఎంటర్ అయినాం. ఇది ఆటోలో వస్తాను. ఏమిరా? ఏమి ఆటో అయితే యాదైతే ఏముంది, భక్తి ఇంపార్టెంట్, గుడికి పోయేది ఇంపార్టెంట్. ఫోన్ చేసేవా లేదా? ఏందమ్మా తినద్దని ఎంత చెప్పినా నేను నీకు. రా అట్లే ముందుకు నడుచుకుంటా. సన్నగా పోయి అట్లా పోతాను. ఆల్రెడీ నువ్వు బండి తోలుతావా, బండి తోలేకొచ్చా, ఎట్లా తోలుతావు అని అడుగుతాను నిన్ను. ఎవరితోనో వేసుకొని పాపం ఏముంది, ఇంటి బయటకు కూడా నడుచుకుంటూ రాకోకుంటే ఇంటి బయట నుండి ఏమైనా కానీ ఉయ్యాల కానీ ఏమైనా వేపిస్తావా, జారే బండి వేపిస్తావా? ఇంటి బయట కిందకి కూడా నడుచుకుంటూ రాకోకుండా. చూడబ్బా ఎట్లా చెప్తాందో. కూర్చోమ్మా జేమ్స్. దిండు వెనక ఆనుకునేటప్పుడు ఉండాలని పెట్టినాను. రిటర్న్ వెనక్కి కొట్టట్లే. ఏమో చూడు, అయ్యో పాపము కిందకి దిక్కుంటా నడుచుకుంటూ వచ్చింది ఆ కిందకి అంట.
మళ్ళీ ఎత్తుకొని వస్తారు ఎవరన్నా. అదే కదా, లేదంటే ఫాస్ట్ జారే బండి పోవద్దు వినా. అంటే ఫాస్ట్ పోకోకుండా నడుచుకుంటూ వస్తుంది అమ్మ. చెప్పు చెమ్స్. హాయ్ అందరికి వైకుంఠ ఏకాదశి శుభాకాంక్షలు అండి. హాయ్ అండి, గుడికి పోతాను. చూడండి, ఇదేనా చెట్ట వాళ్ళది? కాదు అది గిన్నెనా? అన్నదే ఇంకో గిన్నె వాళ్ళది, ప్రసాదం గిన్నె. అయితే పనమ్మా ఉత్తరం బాటిల్ ఇచ్చి ఎంతకు వచ్చింది? అంతా కాంపౌండ్ కడిగిచ్చి ఎంతకొచ్చా? 6 కాకనే వచ్చి. 6 కాకనే వస్తే ఎట్లా? మళ్ళీ ఇబ్బంది ఏంటుంది? ఎందుకు? నువ్వు లేచిండవు కదా. నేను 5 కాకనే లేస్తాను, నీ అక్కట్లేం పనుకోండి నేను. ఆ, ఆయన చిన్న గేట్ కేసినాడు, ఆయన బీగము ఆ. మొత్తుకుంటాంది కింద. అట్లా అనకూడదు మా, మొత్తుకుంటాంది, కొట్టుకుంటాంది, అరుచుకుంటాంది అని ఏం పిలిచింది అనల్లా. తప్పేం కాలేదు. గుడికి పోతాను ఇంకా మొత్తుకుంటాంది, చింపుకుంటాంది అంటే ఏంటది? ఇంకా ఏం పర్వాలేదు, నువ్వు అగ్గి ఇయ్యద్దు, పెట్రోల్ పోసి. ఇంకేని కాదు, భాష భాష ప్రధానం. అది అమ్మా, ఇక అది కూడా చేస్తానవా నాయన నువ్వు? అంతేగా. అప్పా తీసేయి, గది పెట్టు, మొత్తుకుంటాంది అనింది. ఏమందులే అంటే మొత్తుకుంటాంది అంటే నీ భావం అట్లా చెప్పినావు అంతే, తప్పేం లేదు. బా అరుస్తాంది అనేదానికి మొత్తుకుంటాంది అనింది అంతే. తింటాంది అనేదానికి కుమ్ముకుంది, అట్లా ఆ భాష అంతే. మా అమ్మకి అట్లా వస్తుంది, ఏం చేస్తుంది. ఇట్లరా కాళ్ళు కడుక్కుంటే నీళ్ళు ఉండవు చూడు చెమ్స్కి. ఒకటి తిప్పితే రాలేదంటే అన్నిట్లో రావు కదా, సపరేట్ పైప్ కనెక్షన్ ఉంటుందా? కర్రా చెమ్స్. పెట్టు. కాదు, ఏమైనా పైప్ కనెక్షన్ సపరేట్ ఉంటుంది అనుకుంటున్నావా? ఒక్కొక్క దానికి, అన్నిటికీ ఒకటే ఉంటుంది. ఒక దాంట్లో రాలేదంటే ఇంకా యాది రాదు. ఒకటి పట్టుకొని ఇద్దాం. నువ్వు అది కూడా తీస్తావు, తీయాలి కదా, రాసుకొని ఉంటావు. నాలెడ్జ్ నీది. ఇది శివశక్తి ఆలయం, కళ్యాణదుర్గం బైపాస్లో జొన్న ఐరన్ మార్ట్ బ్యాక్ సైడ్ ఈ టెంపుల్ ఉంటుంది అనమాట. సో ఈరోజు ఇంకొక 2-3 డేస్ ఎవరైనా కానీ వైకుంఠ ద్వారంలో వెళ్ళాలనుకున్న వాళ్ళు వెళ్ళచ్చు. గూగుల్లో కూడా అడ్రస్ ఉంటుంది చూడండి, శివశక్తి ఆలయం, జొన్న ఐరన్ మార్ట్ బ్యాక్ సైడ్. ఆ ట్యాప్ తిప్పుతుంటే అట్లా తీస్తాను. ఫోటోనా? మా అమ్మ బాగా తీస్తుంది. నాకు లేదేమో, వాడు అట్లా చెప్తాడు కానీ. బాబీ చాలా బాబీ చూపిస్తా ఉన్నాను, చున్నీ వేసుకుంటాను. ఏంటి జూమ్ లేక రాదు. నువ్వు తీయద్దు బాబీ, అట్లా లోపల పెట్టు. ఏం సమీ, జిమ్ పోయి కూడా నువ్వు ఎత్తకుంటే ఎట్లా? స్వామి మేము 2 ఇచ్చినాను. అవును, గుడికి వస్తాడు అట్లే, ఇద్దరం బాగా క్లోజ్ అయినా. ఏమేమి వేసినారో చెప్పు దాంట్లో మూలికలు. ఆ పిల్లడు తయారు చేసినది 10 రకాల మూలికలు, వనమూలికలు, అడవిలో దొరికేటువంటి. నిజంగానే అడుగు ఏమేమి మూలికలు, సీరియస్ ఏమేమి వేసినారు తెలుసా దాంట్లో? స్ఫటిక, పక్కరా నీకు ఒక్కదానికే కాదు అది. స్ఫటిక, జాపత్రి, జాజికాయ, ఇంకా తర్వాత పచ్చకర్పూరము, అవన్నీ వేసి చేస్తారు దాంతో. ఇంకా కొంచెం తాగు, మంచిది. చాలా కడుపులో ఏమైనా ఇష్యూస్ ఉన్నా కానీ సెట్ అవుతుంది. ప్రసాదము ఎట్లుందో చెప్పు, టేస్ట్ ఎట్లుందో చెప్పు. టేస్ట్ కూర్చొని అందరిని అడుగుతాను. అడుగు, దానిలో వచ్చే వాళ్ళందరినీ.
ఏం చమేలి ఆ పక్కన అయితే అంది చూడు మొత్తానికి. బాబా సూపర్గా తయారైతుందిలే. నా ప్లాన్ అట్లే ఉంటుంది. నీ ప్లాన్ ఏంటో కింద ఎండిపోతాను. నువ్వు అన్నీ అంత దేశంలో మొత్తం ఆల్ ఇండియా నువ్వేలే. ఆల్మోస్ట్ అయిపోయాక వచ్చేసింది. ఇంకా ఈ పక్క ఆ పక్క అయిపోతే ఇంకా అక్కడికి రోడ్లకి ఎంత బాగా కనపడుతుంది. రోడ్లేకి రోడ్లేకి కనిపిస్తుందా? చూపిస్తాయి. వాయబ్బా అట్లా అట్లా పోయినాక ఆడదంతా.